మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు ప్రత్యేక సమావేశం పాయల్ శంకర్ గారు మన ఆదిలాబాద్ ఎమ్మెల్యే గారు పెట్టమని చెప్పారు. ఇవాళ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలని చెప్పి వారి కోరిక, భారతీయ జనతా పార్టీ కోరిక. దాని గురించి ఈ సమావేశం ఏర్పాటు చేశాం. మనందరూ తెలుసు, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు, వారి పక్కన కిసాన్ మోర్చా లక్ష్మీ నరసింహ గారు, వారి పక్కన తెలంగాణ బీజేపీ స్పోక్స్ పర్సన్ అశోక్ ముస్తఫూరే గారు, వారి పక్కన అనుజ్ఞ రెడ్డి గారు, నా కుడివైపు బీజేపీ తెలంగాణ బీజేపీ మీడియా ప్యానలిస్ట్ మహేష్ గారు, వారికి కుడివైపు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు పాయల్ శంకర్ గారిని లక్ష్మీ నరసింహ గారు మాట్లాడతారు. మీడియా మిత్రులకు నమస్కారం. మీకు తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో రైతాంగం యొక్క పరిస్థితి. రైతులందరూ కూడా ఈరోజు వర్షాలు లేక నానా ఇబ్బందులకు గురవుతున్నారు. ఇదివరకు అకాల వర్షాలతో పంట నష్టం జరిగి ఆ రకంగా ఇబ్బందులు పడి, ఇప్పుడు మళ్ళీ వర్షాలు లేక రైతాంగం అంతా ఆకాశం వైపు చూస్తున్నది. కానీ ఈ ప్రభుత్వము నిమ్మకు నీరెత్తినట్టు లేదు. ఇటువంటి పరిస్థితులలో రైతాంగానికి ఒక భద్రత ఇవ్వాలి, రైతాంగాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. దానికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వము రైతులను ఆదుకోవాలని చెప్పి ఎరువులపై సబ్సిడీ ఇస్తూ, మినిమం సపోర్ట్ ప్రైస్ ఇస్తూ, ధాన్యాన్ని ఏదైతే పంట వచ్చిన పంటను కూడా కేంద్రమే దాదాపు అన్ని పంటలను కొనుగోలు చేయడం జరుగుతున్నది. ఈరోజు రైతుకు భరోసా లేదు తెలంగాణలో. ఎందుకంటే గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పిఎం ఫసల్ బీమా యోజనను ప్రవేశపెట్టి దాదాపు ఇప్పటికి 9 సంవత్సరాలు గడిచింది. కానీ రాష్ట్ర ప్రభుత్వము రైతాంగాన్ని ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైంది. ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయినా, అకాల వర్షాల వల్ల పంట నష్టపోయినా, అనావృష్టి వల్ల కూడా పంట నష్టపోయినా రైతులకు ఒక భరోసా ఇవ్వాల్సిన ఇన్సూరెన్స్ ఏదైతే ప్రీమియం ఉంటుందో అది చెల్లించలేక ఈ రాష్ట్ర ప్రభుత్వము పూర్తిగా విఫలమై రైతులను ఆదుకునే పరిస్థితులు లేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రైతులను ఆదుకోవాలని చెప్పి ఇదివరకే రైతు భరోసా పేరుతోటి భారతీయ జనతా పార్టీ భరోసా పేరు మీద మా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు అందరం కలిసి కిసాన్ మోర్చా తరఫున బస్సు యాత్ర చేసి ధాన్యం కొనుగోలులో కూడా పూర్తి స్థాయిలో రైతులను ఆదుకోవడం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫసల్ బీమా యోజనను ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలి, ఎట్టి పరిస్థితుల్లో రైతాంగాన్ని ఆదుకోవాలనే దిశగా భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. కాబట్టి దీని మీద మా డిప్యూటీ ఫ్లోర్ లీడరు గౌరవనీయులు పాయల్ శంకర్ గారు పూర్తి స్థాయిగా మీకు వివరణ ఇవ్వడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ కార్యాచరణ ఏముందో ముందు కిసాన్ మోర్చా ఏదైతే ఈ ప్లానింగ్ చేసి రైతులను ఆదుకోవాలనే దిశగా ఏదైతే ఈ కార్యాచరణ రూపొందిస్తుందో దాని పూర్తి వివరాలను మా పాయల్ శంకర్ గారు అందిస్తారు. రెడీ? మీడియా మిత్రులందరికీ నమస్కారం. అందరికీ అన్నం పెట్టేటటువంటి రైతు ఈరోజు కాలం కలిసి రాక ఈ రాష్ట్రంలో మాకు సాయం చేసేవారే లేరా అని రైతు బాధపడుతున్నటువంటి తీరు చూస్తే మానవత్వం ఉన్నటువంటి ఏ మనిషికైనా కళ్ళపుంటి నీళ్లు రాక తప్పదు. ఈ దేశంలో ఉన్నటువంటి రైతులను ఆపద సమయంలో ఆదుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గొప్ప ఆలోచనతోని ప్రధానమంత్రి ఫసల్ బీమా అనే పథకం పెట్టిండ్రు. రైతు భరోసాగా ధీమాగా వ్యవసాయం చేయాలని, కాలం కలిసి వచ్చినా కలిసి రాకపోయినా, వర్షాలు ఎక్కువ పడ్డా తక్కువ పడ్డా, క్రిమికీటకాలతోని పంటలు నాశనమైపోయినా, అకాల వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్నా, వరదలు వచ్చినా, వాగులొచ్చి మునిగిపోయినా
రైతుకు భరోసా ఇవ్వాలన్నటువంటి ఆలోచనతోనే దేశం మొత్తం మీద ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకాన్ని భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ప్రవేశపెట్టింది. గత 10 ఏళ్లు ఈ రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ పార్టీ ఆ ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకంలో కేవలం ఒకే ఒక్క సంవత్సరం భాగస్వామ్యమైంది. అది కూడా ఆ రోజు ఆదిలాబాద్ జిల్లా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్రం మొత్తం మీద కూడా మేము నిరసనలు తెలియజేసి హైకోర్టులో కేసేసిన కారణంగా ఆ ఒక్క సంవత్సరం మాత్రమే గత 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమాలో చేరింది. ఈరోజు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎన్నికల సమయం కన్నా ముందు ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమంత్రి పంటల బీమా పథకం మేము అమలు చేస్తామని, రైతు కట్టేటటువంటి ప్రీమియాన్ని కూడా మేమే కడతామని రైతు డిక్లరేషన్ సభలో ఈనాటి ముఖ్యమంత్రి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు. వాళ్ళ మేనిఫెస్టోలో కూడా చెప్పిండ్రు. మరి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అసెంబ్లీ బడ్జెట్లో 3,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకంకు ఈరోజు కేటాయిస్తూ బడ్జెట్లో కేటాయింపులు చేసిండ్రు. అసెంబ్లీ సాక్షిగా రైతుల తరపున నేను ధన్యవాదాలు చెప్పిన. నేను అనుకున్న టీఆర్ఎస్ వాళ్ళు మోసం చేసిండ్రు కదా, కాంగ్రెస్ వాళ్ళు మోసం చేయరేమో రైతులని. కానీ బడ్జెట్లో 3,000 కోట్ల రూపాయలు కేటాయించి 3 బడ్జెట్లైనా కూడా 3 రూపాయలు కూడా ప్రధానమంత్రి ఫసల్ బీమాకు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించలేదు. ఈరోజు భారతదేశంలో ఈ దేశంలో ఉన్నటువంటి చాలా రాష్ట్రాలలో ఈరోజు ప్రధానమంత్రి పంటల బీమా పథకం అమలవుతున్నది. మహారాష్ట్రలో అమలవుతున్నది, మధ్యప్రదేశ్లో అమలవుతున్నది, రాజస్థాన్లో అమలవుతున్నది, ఉత్తరప్రదేశ్లో అమలవుతున్నది, హర్యానాలో, ఒడిశాలో, కర్ణాటక, తమిళనాడు, ఛత్తీస్గఢ్, త్రిపుర, మేఘాలయ కేంద్ర పాలిత ప్రాంతాలలో కూడా ప్రధానమంత్రి పంటల బీమా పథకం అమలవుతున్నది. ఈరోజు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న ఈ రాష్ట్రంలో ప్రధానమంత్రి పంటల బీమా పథకం అమలైతలేదు. తెలంగాణ రాష్ట్ర రైతులందరి తరపున వ్యవసాయ శాఖ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తాం, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తాం, సంబంధిత అధికారులకు కూడా విజ్ఞప్తి చేస్తాం. అయినా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందిస్తలేదు. ఈరోజు గొప్పగా మాట్లాడతారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, మాది రైతు ప్రభుత్వం, మాది రైతు ప్రభుత్వం అని. నిజంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అయితే ఒక 1,500 నుంచి 2,000 కోట్ల రూపాయలు ప్రీమియం కడితే 25,000 నుంచి 30,000 కోట్ల రూపాయలు రైతులకు నష్టం జరిగితే రైతుల ఖాతాలలో పడతాయి. ఎకరానికి పత్తి పండించేటటువంటి రైతుకు నష్టపోతే 40 నుంచి 45,000 రూపాయలు ప్రతి ఎకరాకు రైతు ఖాతాలలో ఈరోజు ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం ఉంటే డబ్బు పడేటటువంటి అవకాశం ఉండే. ఒక పక్కకు చెప్తున్నారు ఎల్ నినో ప్రభావం ఉన్నది, కరువు వచ్చే అవకాశం ఉన్నది, పంటలు పండే అవకాశం లేవని. ఈ సీజను ఈ సంవత్సరం అయితే రైతుకు చాలా పెద్ద మొత్తంలో లాభం జరుగుతుండే. కానీ కాంగ్రెస్ పార్టీకి సోయలేదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తలేదు. కేవలం ఎక్కడ కమిషన్లు తీసుకోవాలా, ఎక్కడ కొత్త ప్రాజెక్టులు తీసుకోవాలా, ఎక్కడ దేంట్లో ఎంత కమిషన్ దొరుకుతుందనే ఆలోచన తప్పితే ఈ రైతులకు సంబంధించినటువంటి విషయం మీద ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తలేదు. ఈరోజు ప్రధానమంత్రి ఫసల్ బీమా ఈ దేశంలో ప్రవేశపెట్టిన తర్వాత ఈ దేశంలో దాదాపు 22,66,00,000 మంది రైతులు ఆ ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం వల్ల లాభం జరిగింది. దాదాపు 1,89,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలలో పడ్డాయి. 23 కోట్ల మంది రైతులు 1,89,000 కోట్ల రూపాయలు నష్టపరిహారం దేశం మొత్తం మీద రైతులకు దొరికింది. మరి ఆ రకంగా లెక్కేసుకుంటే తెలంగాణ రైతులకు కూడా 1,000 కోట్ల రూపాయలు ఈరోజు రైతుల ఖాతాలలో పడుతుండే కదా. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన ఏంది, ఎక్కడ ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం ఈ రాష్ట్రంలో అమలైపోతే రైతులంతా కూడా బాగుపడతారు, నష్టపోయిన రైతులకు ఎకరానికి 40,000-50,000 రూపాయలు వాళ్ళ ఖాతాలలో పడతాయి, నరేంద్ర మోడీ గారికి పేరు వస్తుంది, భారతీయ జనతా పార్టీకి పేరు వస్తుందని గత 10 ఏళ్లు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పాలించినటువంటి బీఆర్ఎస్ పాపాత్ములు ఆలోచించినట్టుగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా అదే రకమైనటువంటి ఆలోచన చేస్తున్నది.
రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పారు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఏ పథకమైనా సరే మేము దాంట్లో చేరుతాము అని చెప్పారు. అసెంబ్లీలో మాట ఇచ్చిండ్రు, వ్యవసాయ శాఖ మంత్రి గారు మాట ఇచ్చారు. ఇప్పటికే 2.5 సంవత్సరాలు దాటిపోయింది. 3 బడ్జెట్లు అయిపోయినాయి. పక్కనున్నటువంటి రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్లో రైతు కట్టే ప్రీమియాన్ని కూడా ప్రభుత్వాలే కడుతున్నాయి. ఈరోజు ఇన్ని లక్షల కోట్ల బడ్జెట్లో 3,04,000 కోట్ల బడ్జెట్లో 2,000 కోట్ల రూపాయలు రైతుల కొరకు కడితే మీ సొమ్మేం పోతున్నది? కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు రైతులకు సమాధానం చెప్పాలా. కానీ ఈ ప్రభుత్వం మేము చేరము అంటే ఈ ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ ఎట్టి పరిస్థితుల్లో విడిచిపెట్టది. ఇప్పటికే లక్షల దరఖాస్తులు ఈరోజు రైతుల దగ్గర నుండి సేకరించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఇచ్చినాం, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి గారికి ఇచ్చినాం. వచ్చేటటువంటి అసెంబ్లీలో కూడా భారతీయ జనతా పార్టీ ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తుంది. మరి అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్ర రైతులందరి తరపున రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. రైతులు కళ్ళెర్ర వేయకముందే మీ విధానాన్ని మార్చుకొని ఆ 1,500 నుండి 2,000 కోట్ల మధ్యన ఏదైతే ప్రధానమంత్రి ఫసల్ బీమాకు కట్టాల్సిన డబ్బును వెంటనే మీరు కట్టేటటువంటి ప్రయత్నం చెయ్యండి. లేకపోతే తెలంగాణ రాష్ట్ర రైతులందరినీ కూడా సమీకరించి తెలంగాణ రాష్ట్ర రైతులతో భారతీయ జనతా పార్టీ ప్రత్యేక ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నది. ఇప్పటికే ప్రకటించిన ఆదిలాబాద్ నుండి అసెంబ్లీకి రైతులతో కలిసి పాదయాత్ర చేసి ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం అమలయ్యేదాకా ఈ ప్రభుత్వం మీద పోరాటం చేస్తాం, ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మీడియా మిత్రులకు కూడా ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నా. అన్ని విషయాల తీరు కాకుండా ఈ విషయాన్ని ప్రత్యేకమైనటువంటి కోణంతో మీరు కూడా ఆలోచించేటటువంటి ప్రయత్నం చేయండి. ఈరోజు అందరికీ అన్నం పెట్టేటటువంటి రైతు కళ్ళల్లో నీళ్లు చూస్తే నిజంగా ఎంత బాధ అనిపిస్తున్నది అనంటే పాలకుల చేతిలో రైతులు మోసపోతున్నారు. గత 10 ఏళ్లు మోసం చేసినటువంటి బీఆర్ఎస్ బాటలోనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రయాణం చేస్తున్నది, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయాణం చేస్తున్నది. కాబట్టి వెంటనే బేషరతుగా భేషజాలకు పోకుండా ఇది ప్రధానమంత్రి గారి పేరు మీద ఉన్నది కాబట్టి నరేంద్ర మోడీ గారికి పేరు వస్తుందని అక్కసుతోని రైతులకు నష్టం చేయకండి. అసెంబ్లీలో ఇచ్చినటువంటి మాట ప్రకారం వెంటనే ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం అమలు చేసి రైతులను ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆ విషయం మీద ఇప్పుడు సంబంధిత అధికారులు, మంత్రులు వీళ్ళందరి మీద కూడా ఇప్పటికే కలిసి ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. విజ్ఞాపన పత్రాల ద్వారా, దరఖాస్తుల ద్వారా వీళ్ళ మనసు కరుగుతుందేమో అని ఆలోచిస్తున్నాం. ఆ రకంగా వీళ్ళ మనసు కరగకపోతే వేలాది మంది రైతులతోని ఈ అసెంబ్లీకి పాదయాత్రగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు రామచంద్రరావు గారి నాయకత్వంలో మా ఫ్లోర్ లీడర్ ఏలటి మహేశ్వర్ రెడ్డి గారి నాయకత్వంలో ఆదిలాబాద్ నుండి ప్రారంభమై అసెంబ్లీ వరకు వెళ్ళి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే విధంగా పార్టీ ఆలోచన చేస్తున్నది. ఇప్పుడు అధికారం ఉన్నప్పుడు చేసేటటువంటి అవకాశం ఉండే, ఆ రోజు వెనకబడ్డ మా ఆదిలాబాద్ జిల్లా గుర్తు రాలేదు. కేంద్ర ప్రభుత్వం ఆ రోజు ట్రైబల్ యూనివర్సిటీ మంజూరు చేస్తే మా వెనకబడ్డ ఆదిలాబాద్ గుర్తు రాలేదు కేటీఆర్కు. కేంద్ర ప్రభుత్వం టెక్స్టైల్ పార్కును తెలంగాణకు మంజూరు చేస్తే మా వెనకబడ్డటువంటి ఆదిలాబాద్ గుర్తుకు రాలేదు. నా ఆదిలాబాద్ మార్కెట్ నుండి తన తండ్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గజ్వేల్కు కోట్ల రూపాయలు తీసుకుపోయి అన్యాయం చేసిండు. తన బావ ప్రాతినిధ్యం వహించినటువంటి సిద్దిపేటకు నా ఆదిలాబాద్ డబ్బులు తీసుకొని పోయి మా రైతులకు అన్యాయం చేసిండు. అధికారం కోల్పోయిన తర్వాత ఈ నటన ఎంత నటించినా ఈ తెలంగాణ ప్రజలు కేటీఆర్ని నమ్మేటటువంటి పరిస్థితులు లేరు. కేంద్ర ప్రభుత్వమే అన్ని రకాలుగా మేము ఆలోచిస్తున్నాం. ఈరోజు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం మీద ఒక గ్లోబల్ ప్రచారం చేసే ప్రయత్నం చేసిండ్రు. సిమెంట్ కార్పొరేషన్ సిమెంట్ ఫ్యాక్టరీని బంద్ చేసిండ్రు అని 30 ఏళ్ల కింద బంద్ అయిన ఫ్యాక్టరీని మేము ఏదో రకంగా దాన్ని ఆలోచించి ఈరోజు పీపీపీ మోడ్లనా, రెవెన్యూ షేరింగ్ బేసిక్లనా ఏదో రకంగా ఆలోచించి భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వమే దాన్ని ఏ రకంగా ముందుకు తీసుకుపోవాలని ఆలోచిస్తున్నాం. ఈరోజు అధికారం కోల్పోయిన తర్వాత
ఈ బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ మొసలి కన్నీళ్ళని ఎవరు కూడా నమ్మేటటువంటి పరిస్థితుల్లో లేరు. నిజంగా మా ఆదిలాబాద్ మీద నేను మీడియా ద్వారా కేటీఆర్కి చెప్పదలుచుకున్నా, నిజంగా నీకు మా ఆదిలాబాద్ మీద ప్రేమ ఉంటే మా ఎక్కువ పత్తి ఉత్పత్తి చేసేటటువంటి మా ఆదిలాబాద్కు టెక్స్టైల్ పార్క్ ఎందుకు ఇవ్వలేదు? నిజంగా నీకు మా ఆదిలాబాద్ మీద ప్రేమ ఉంటే అతిగా ఎక్కువ గిరిజనులు ఆదివాసీలు ఉన్నటువంటి నా ఆదిలాబాద్కు ట్రైబల్ యూనివర్సిటీ ఎందుకు ఇవ్వలే? మా జిల్లాకు పెద్ద మొత్తంలో అన్యాయం చేసింది టీఆర్ఎస్ పార్టీ హయాంలో. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అన్యాయానికి గురైనం. తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న 10 ఏళ్ళు అన్యాయానికి గురైనం. ఈ 2.5 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా మా వెనుకబడ్డటువంటి ఆదిలాబాద్ జిల్లా అన్యాయానికి గురవుతున్నది. అందుకే గౌరవ ప్రధానమంత్రి ఈరోజు వెనుకబడ్డటువంటి జిల్లా గుర్తింపును పొందినటువంటి ఆదిలాబాద్కు అభివృద్ధి దిశలో తీసుకుపోవాలని ఈరోజు వేల కోట్ల రూపాయలతో ఆదిలాబాద్లో ఎయిర్పోర్టు మంజూరిచ్చిండ్రు. అందుకే అధికారం ఉన్నప్పుడు కొంత సోయిల పనిచేయాల. అధికారం పోయిన తర్వాత కాయిదాలు పట్టుకొని తిరిగితే ఎవరు కూడా నమ్మారు. అమిత్ షా గారు హామీ ఇచ్చిండ్రు కాబట్టే 30 ఏళ్ల కింద మూతపడ్డటువంటి సిమెంట్ ఫ్యాక్టరీ ప్రక్రియని పాత స్క్రాబ్ని తొలగించి దాని ప్లేస్లో ప్రత్యామ్నాయంగా మిగతా ఎన్ఎండిసి అదేవిధంగా ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ జాయింట్గా ఆ యొక్క లీజును తీసుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా మరొక్కసారి ఒక సమావేశానికి పిలిచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి టీఎస్ఎండిసి తెలంగాణ స్టేట్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళకు కూడా ఒక అవకాశం ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాం. ఏది ఏమైనా కేంద్ర ప్రభుత్వం గొప్పగా ఆలోచిస్తున్నది కాబట్టే ఈరోజు ఎయిర్పోర్ట్ వచ్చింది. రేపు ఆదిలాబాద్కు సిమెంట్ పరిశ్రమ కూడా పునరుద్ధరణ జరగబోతుంది. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ, ధన్యవాదాలు మీడియా మిత్రులకు. అంటే మీడియా మిత్రులంటే నాకు చాలా గౌరవం. ఆ వ్యతిరేక వార్త రాస్తున్నటువంటి మీడియాలు ఉన్నటువంటి ఆ మిత్రుడు ఎవరన్నా ఉంటే ఇక్కడ ఉండిండొచ్చు. అంటే వ్యక్తులుగా మీరు దాంట్లో ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి యాజమాన్యం చెప్పినటువంటి వార్తలు కొన్ని రాయాల్సి వస్తుందేమో. అసలు ఎంత పిచ్చోళ్ళు అంటే 400 కోట్ల రూపాయల పెట్టి అక్కడ 2000 ఎకరాల భూమిని సేకరిస్తున్నారు. వార్త ఏమని రాస్తారు? 10,000 కోట్ల రూపాయల స్కామ్. కొద్దిగా ఏదన్నా బుర్ర ఉండాలి కదా. 400 కోట్ల రూపాయలు పెట్టి ప్రభుత్వం భూమి కొంటే 10,000 కోట్ల రూపాయలు స్కామ్ ఎట్లయితుందో మరి కేటీఆర్ చెప్పాలి. బహుశా కేటీఆర్ అనుకుంటా కదా, వాళ్ళు తిన్నారు కదా, అట్లా వేరే వాళ్ళు తింటారేమని. నా వెనకబడ్డటువంటి ప్రాంతం ఆదిలాబాద్, ఉద్యోగాలు లేక ఉపాధి లేక పరిశ్రమలు లేక ఇబ్బందులు పడుతున్నటువంటి ఆదిలాబాద్, నరేంద్ర మోడీ గారు ఆదిలాబాద్ వచ్చినటువంటి సందర్భంలో స్థానిక శాసనసభ్యునిగా నేను విజ్ఞప్తి చేసిన. నా విజ్ఞప్తిని ఆలకించినటువంటి ప్రధానమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఒక డైరెక్షన్ ఇచ్చారు. వెనకబడ్డటువంటి ఆదిలాబాద్కు సహకరించండి అని. దానిలో భాగంగా అక్కడ ఇండస్ట్రీ కారిడార్ ఏర్పాటు చేయాలనే నిర్ణయం జరిగింది. భూసేకరణ జరుగుతున్నది. భూసేకరణలో ఎమ్మెల్యే పాత్ర ఏమన్నా ఉంటుందా అంటే వాళ్ళ ఆలోచన ఏంది అంటే, ఆ పత్రిక ఆలోచన వేసిన ఆదిలాబాద్లో డిఫర్మేషన్ సూట్ వేసిన వస్తారు ఆదిలాబాద్ కోర్టుకు, ఏం చెప్తారో రేపు కోర్టులో చూద్దాం కదా. చాలా విషయాలు అడిగిన, ఎక్కడెక్కడ ఏమేమి జరిగింది అంటే, ఒక వెనకబడిన తరగతుల బిడ్డ ఒక బీసీ శాసనసభ్యుల్ని ఆ దొర అహంకారం పత్రికా రూపంలో ఎట్లా చూపుతున్నాడో అర్థమవుతుంది. కానీ ఆ దొరకు చెప్పదలుచుకున్నా, ఆ దొరకు నేను ఇక్కడికి వెళ్ళి చెప్పదలుచుకున్నా, ఈ రకమైనటువంటి అహంకార పూరితమైనటువంటి వ్యవహారంతోనే మీ పతనం సాగింది. చేయనటువంటి తప్పులకు ఎక్కడ ఏమాత్రం కూడా లేనటువంటి విషయాన్ని ఆ రకంగా రాతలు రాసి రాక్షసానందం పొందాలనుకుంటున్నవేమో. వచ్చేటటువంటి శాసనసభలో నా ఆదిలాబాద్కు జరిగినటువంటి ప్రతి అన్యాయం మీద చర్చ పెడతా. ఎవరి హయాంలో ఏ రకంగా అన్యాయం జరిగిందో అన్ని విషయాల మీద కూడా నేను చర్చ పెడతా.
నా ఆలోచన, నా లక్ష్యం, నా గమ్యం అంతా కూడా ఈరోజు వెనకబడ్డటువంటి ఆదిలాబాద్ అన్ని రకాలుగా బాగుపడాలని, వేలాది మంది ఈరోజు ఉపాధి ఉద్యోగాలు లేక ఉన్నటువంటి మా యువకులకు ఉద్యోగాలు రావాలన్నటువంటి తపనతోనే ఈరోజు మాట్లాడతారు కదా. కేటీఆర్ గతంలో అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలో ఉన్న మంత్రులకు వెళ్ళి కలవలేదా? నేను ఒక శాసనసభ్యునిగా నా ఆదిలాబాద్ సమస్యల మీద కేంద్రం రాష్ట్రానికి సంబంధించినటువంటి విషయాలు ఉన్నప్పుడు తప్పకుండా వెళ్ళి రిప్రజెంటేషన్ చేస్తాం. అధికారికంగా నా నియోజకవర్గానికి ముఖ్యమంత్రి వచ్చినప్పుడు తప్పకుండా నేను వేదిక మీద ఉండి మాట్లాడతా. సీఎం గారు ఇప్పుడు ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళరా? ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు సీఎం గారు పక్కకుండా వేదిక మీద ఉండి మాట్లాడరా? ఈ రాష్ట్రానికి కావాల్సిన విషయాలను అడగదా? నా మీద బాధ్యత ఉన్నది. ఓడిపోయిన కేటీఆర్ మీద ఏం బాధ్యత ఉన్నది? ఓడిపోయిన కేటీఆర్కి ఏమున్నది? అలా దాచుకున్న లక్షల రూపాయలు ఎట్లా దాచుకోవాలా, ఎవడి నజరు పడుతున్నది, వీడు ఎట్లా వెళ్ళిపోతాడో, ఈ బినామీ ఆడ వెళ్ళిపోయి చెప్తాడో, ఆ బినామీలని కాపాడుకోవాలా, ఈ దాచిన డబ్బును కాపాడుకోవాలా, వాళ్ళకు ఆ చింతన ఉన్నది. కానీ నాకున్నదేంది? నా ఆదిలాబాద్ బాగుపడాలి. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా అన్యాయానికి గురైనటువంటి నా ఆదిలాబాద్ బాగుపడాలి. ఎంత దుర్మార్గులు అంటే గత 10 ఏళ్ళు పాలించిన వాళ్ళది మేము ఒక్కటి రెండు విషయాలు చెప్తాం మీడియా మిత్రులారా. నా ఆదిలాబాద్కు రైల్వే లైన్ కొరకు 50-50 పార్ట్నర్షిప్లో ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు లెటర్ ఇచ్చారు కేంద్ర ప్రభుత్వానికి. 50% రైల్వే లైన్ నిర్మించండి, మేము భరించడానికి సిద్ధంగా ఉన్నామని. 5 పైసలు ఇవ్వలేదు. ఆదిలాబాద్లో 2017లో నేను జిల్లా బీజేపీ అధ్యక్షునిగా కేంద్ర రైల్వే శాఖ మంత్రి గారి దగ్గరికి వెళ్ళి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అండ్ అండర్ బ్రిడ్జ్ తీసుకొచ్చిన. దానిలో 50-50, 50% రాష్ట్రం, 50% కేంద్రం. నయా పైసా ఇయ్యలేదు 10 ఏళ్ళు. వీళ్ళు కూడా నయా పైసా ఇయ్యలేదు. 104,50,00,000 రూపాయలు ఈరోజు భారతదేశంలోనే మొట్టమొదటి ప్రాజెక్టుగా 100% కేంద్ర నిధులతో ఆదిలాబాద్లో పనులు కొనసాగుతున్నాయి. ఇంకొక 3 నెలల్లో పూర్తవుతాయి. ఇంత అన్యాయం చేసిన వాళ్ళే మాకేదో ఒరగబెట్టినట్టు, మా మీద ఏదో ప్రేమ ఉన్నట్టు ఈ రకమైనటువంటి మాటలు మాట్లాడేటోళ్ళని మీడియా మిత్రులారా మీరే ఒక కంటతోని కనిపెట్టారు.